హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు అయితే నిమ్మకాయ కారం చేసి చూపిస్తానండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. ఆ నిమ్మకాయ కారం అయితే మీకు ఈరోజు నేను చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నిమ్మకాయలండి, అలాగే మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి. సింపుల్ రెసిపీ అండి, ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. దీన్ని అయితే నేను చేసి చూపిస్తాను మీకు ఈరోజు. నిమ్మకారం ఎలా చేయాలో ముందుగా నిమ్మకాయలను అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. నిమ్మకాయల మీద చాలా ఈ మందులు అవి చల్లుతారు కదండి. నిమ్మకాయలు మాత్రం చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి ఎంత మురికొచ్చిందో. అలా 2 సార్లు అయితే నిమ్మకాయలు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకొని నేనైతే 7 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. 6 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను. 6 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా నిమ్మకాయల్లో ఉన్న గింజలన్నీ తీసివేసి రసం అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడైతే రసం అయితే తీసుకుందామండి. ఓన్లీ రసమే కాదండి, పల్పు కూడా తీసుకోవాలి. ఇది ఉంది కదండి, ఇది మొత్తం తీసుకోవాలి మనం. మొత్తం ఈ పల్పు తీసుకోవాలండి. నోటికి అది పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే రసం అయితే రెడీ చేసుకున్నామండి. దీన్ని అయితే గిన్నెలో వేసుకుందాం. ఇదిగోండి పల్పు అయితే, పల్పుతో పాటు మనం తీసుకోవాలి. రసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. నిమ్మరసం అయితే రెడీ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అయితే వేయించుకుందామండి. నేనైతే 6 నిమ్మకాయలకైతే 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. 2 స్పూన్లు ఆవాలు అయితే వేసాను. వీటిని అయితే వేయించుకున్నానండి.
వీటిని అయితే దోరగా వేయించుకోవాలండి. కానీ వీటిలో మాత్రం బాగా వేయించాలండి, అంటే మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవైతే వేగినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇగోండి ఇలా దోరగా వేయించినవి ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఎండుమిర్చి అయితే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నేతిలో అయితే వేయించుకుందామండి. ఎండుమిర్చి అయితే జస్ట్ అలా ఒక స్పూన్ నెయ్యిలో అయితే వేయిస్తున్నానండి. నెయ్యిలో అయితే వేయించుకోవాలండి. నెయ్యి లేకపోతే నూనెలో కూడా వేయించుకోవచ్చండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని కూడా మనం ముందుగా తీసుకున్న వీటిలోకి వేసుకుందామండి. ఇవైతే చల్లారినాయండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. వీటిని అయితే ఇప్పుడు పొడి చేసి తీసుకొస్తాను. ఇలా మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకున్న దాన్ని అయితే ఇప్పుడు మనం నిమ్మరసంలో అయితే వేసుకుందామండి. అలాగే మనకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అలాగే నోటికి కూడా చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. చూడండి, ఇలా మధ్య మధ్యలో పలుపు ఇలా ఉండాలండి. ఓన్లీ రసం కాదు, పలుపు కూడా అయితే తీసుకోవాలి మనం. ఇలా కలుపుకున్న రసం అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మామూలు బయట కూడా ఉంచేసుకున్న ఒక 6 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఇడ్లీల్లో తినొచ్చండి, దోశల్లో బాగుంటుంది, చట్నీలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ మిరపకాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాను. ఇదండి నిమ్మకాయ కారం. అయితే నిమ్మకాయ కారం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కొంచెం నిమ్మకాయ కారం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు చెప్తానండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.